హాయ్ అండి. ఇంకా మార్చి కూడా రాలేదు. ఎండలైతే దంచి కొడుతున్నాయి. అయితే ఈ ఎండలకి మన బాడీని కూల్‌గా ఉంచుకోవడం కోసం, ఇంకా డీహైడ్రేట్ అయిపోకుండా ఉండడానికి ఇలా రోజుకు 2 గ్లాసులు రాగి జావ ఖచ్చితంగా తాగాలి. ఇంత హెల్తీ అయిన రాగి జావ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి నీళ్ళనైతే మరగనివ్వండి. ఈలోపు ఇంకొక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి, కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో కలిపెట్టుకున్న రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే జావ ఇలా చిక్కబడుతుందన్నమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి బాగా చల్లారనివ్వండి. మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని పెరుగు మొత్తం జావలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి ఉల్లిపాయలతో నంచుకొని తాగారంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.